హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కబాబ్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 1 కిలో చికెను, 2 ఎగ్గు, కరేపాకు ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను, పచ్చి కరేపాకు, మళ్ళీ చికెన్ కబాబ్ మసాలా, తర్వాత చిల్లీ పౌడర్. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. తర్వాత ఆల్రెడీ చికెన్ కబాబ్ మసాలాలో సాల్ట్ ఉంటుంది, నేను తీసుకోండే చికెన్ కబాబ్ మసాలాలో సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఆ కబాబ్కే కాదండి, నేను స్టోరేజ్ చేసుకుందామని చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందని నేను బయటనిగా తీసుకోనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మంచిగా కలుపుకొని మళ్ళీ ఆల్రెడీ నేను స్టవ్ పైన బాండ్లీ పెట్టి నూనె కాగుతుందన్నమాట. వేడివేడి నూనె ఒక గంటెడు పోసుకోవాలి. కబాబ్కి క్రిస్పీగా ఉంటుంది, అందుకే పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత కొంచెం ఆగి కలుపుకున్నాను అన్నమాట. కలుపుకొని ఆల్రెడీ నూనె కాగింది కదా, వేడి అయిపోయింది. వేడి కబాబ్ వేస్తున్నాను. నేను మటన్ కర్రీ చేశానండి, నేను ఆ వీడియో తీయలేదు, ఓన్లీ కబాబ్ మాత్రం చేస్తున్నానని కబాబ్ మాత్రం పెడుతున్నాను. అందుకే మటన్ కర్రీది మళ్ళీ రైస్ది ఏం పెట్టలేదు నేను, ఓన్లీ కబాబ్ది మాత్రం ఆల్రెడీ పెట్టాను కదా ఇంకొక వీడియోలో. అందుకే వేడి కబాబు రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చూస్తున్నారు, లైక్ చేస్తలేదు. నిమ్మకాయ పిండుకొని ఒక ముక్క తీసుకొని టమాటా సాస్లో అద్దుకొని తింటే, ఒక ముక్క ఎర్రగడ్డ ఇంకా